హాయ్ ఫ్రెండ్స్, టీఏ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. 1998 డిఎస్సి అభ్యర్థులకు న్యాయం, త్వరలో నోటిఫికేషన్, వచ్చే ఏడాదికి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, మంత్రి లోకేష్. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1998 డిఎస్సికి సంబంధించి పెండింగ్లో 595 పోస్టులు ఉన్నాయని, సభ్యులు ఇంకా ఎక్కువ మందిని భర్తీ చేయాల్సి ఉందని చెప్తున్న నేపథ్యంలో మరోసారి పరిశీలించి వారికి న్యాయం చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. డిఎస్సికి సంబంధించి పెండింగ్లో 4,534 పోస్టులు ఉండగా అందులో 3,939 పోస్టులు భర్తీ అయ్యాయన్నారు. క్వాలిఫైడ్ అభ్యర్థులు ప్రజావేదికలో తనను కూడా కలిశారని లోకేష్ తెలిపారు. 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్టింగ్స్ విషయంపై బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఎంటీఎస్ కింద నియమించిన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవని, వారికి 60 ఏళ్ల రిటైర్మెంట్ విషయంపై సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో 11 డిఎస్సీలు నిర్వహించి 1.5 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేశామని, అందులో 9 డిఎస్సీలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే వేశామన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైనే పెట్టారన్నారు. గతంలో డిఎస్సిపై పడిన లీగల్ కేసులను స్టడీ చేసి లీగల్ లిటిగేషన్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి లోకేష్ సభకు తెలిపారు. త్వరలో బెస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు వచ్చే ఏడాదికి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.